షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. రక్త చరిత్ర సినిమా అప్పుడు ఆ కెమెరామెన్ అమోల్ రాథోడ్ ఆర్ సంథింగ్, అమోల్ రాథోడ్ అనుకుంటాను, ఆ సినిమా మొత్తానికి మీరు 25,000 ఏదో ఇచ్చారు అంటున్నాను. తర్వాత ఇమీడియట్గా మీరు తర్వాత పెద్ద సినిమాకి 25 లక్షలు తీసుకోవడం ఏదో జరిగింది సంథింగ్, పెద్ద సినిమా. అంటే అంత వేరియేషన్, అంటే టెక్నీషియన్కి అంత వేరియేషన్ అన్నది ఎట్లా అనేది? అది ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేవాడికి కెమెరా గురించి తెలియదు కాబట్టి వాడిస్తాడు. కెమెరా ఏం చేయాలి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను, అంతకన్నా ఏం లేదు అక్కడ. అమోల్ రాథోడు ఇప్పుడు తను 50-60 లక్షలు తీసుకుంటున్నాడు. మొన్న ఒకసారి వచ్చి నన్ను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి సినిమా చేద్దామని అడిగాను. మీరు అడిగారు? తను అడిగాడు వచ్చాను. అంటే నీకు ఏమన్నా మతే ఉన్న పోయిందా, నీకు అంత డబ్బులు వస్తున్నాయి, నేను ఎలాగో ఇవ్వనని నీకు తెలుసు, అలాంటప్పుడు నాతో ఎందుకు చేస్తాను అంటే అతను అన్నాడు, లేదు సార్ మీ దగ్గర డబ్బు గురించి ఎందుకు చేస్తాను నేను, నాకు ఐ జస్ట్ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్. అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు నా దగ్గర రక్త చరిత్రలో నీకు ఏమన్నా పేరు వచ్చింటే అది ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేది లేదు, నీకు పేరు అనేది మళ్ళీ ఎడిషనల్గా రాదు. ఓకే, అలాంటప్పుడు నీకు వచ్చే డబ్బులు వదిలేసి ఊరికే నాతో ఫ్రీగా నా డబ్బులు లేకుండా నా దగ్గర చేయటం అనేది మూర్ఖత్వం. మూర్ఖులతో నేను పని చేయనని చెప్పాను. ఓకే, అండ్ అదే రక్త చరిత్రలో బిఫోర్ మీరు అనుకున్న డైరెక్టర్స్ ధర్మరక్ష వాళ్ళతో కూడా, వాళ్ళు కూడా మీతో 3 years ఆల్మోస్ట్ ట్రావెల్ చేశారు. ఎందుకు అంత సడన్ నిర్ణయం? మీరు వాళ్ళు తీసేసి మీరు ఇప్పుడు ఇదంటే ఇప్పుడు నేను కొన్ని 100 మంది ఉంటాను నాకు ఇలా తీసుకుని మళ్ళీ మాపేసి చెప్పిన వంశీ కూడా ఉన్నాడు దాంట్లో. ఏ టైంలో నేను ధర్మరక్షతో మాట్లాడానో దానికి నేను ఫైనల్గా తీసిన సినిమాకి సంబంధం లేదు. ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరితోనో మాట్లాడతాం, ఓకే ఇలా తీస్తే అట్లా ఉంటుందని. సో వాళ్ళు ఏదో మాట్లాడారు, దాని తర్వాత వాళ్ళకి అలాంటి దాన్ని అంత ఇంటెన్సివ్గా క్యాప్చర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒకటి. రెండోది ఆ పర్టికులర్ టైంలో జగపతి బాబు అని తీసుకుని చేద్దాం అనేది ఒక ఐడియా. దాని తర్వాత ఒక 6 months 1 year ఆపేసి మళ్ళీ ప్రాజెక్ట్ని రీటేక్ చేసి చేయడం జరిగింది. అలాగా ధర్మరక్ష మీ ఒక్కళ్ళే మీకు తెలుసు. అలాగా నా ఒక 5 ఉన్నారు దాంట్లో మారిన వాళ్ళు నా మైండ్లో ఆ సినిమాకి రక్త చరిత్రకి. ఓకే, అంటే నేను 3 years ట్రావెల్ చేయండి. 3 years ట్రావెల్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. మీ ఇద్దరం కలిసి ట్రైన్ వెళ్ళాము 3 years. ఏంటి ట్రావెల్ అసలు? అంటే ఆ 3 years నమ్ముకొని వాళ్ళు 3 yearsలో నేను 3 సార్లు కలిసి ఉంటాను వాళ్ళని. అవునా? మ్యాక్సిమం అంతగానే ఏంటి కలిసేది ఎవరు మీన్స్ మీరు ఒక ఆఫీస్ తీశారు అక్కడ పంజాబ్. ఆఫీస్ తీయలేదు, ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఉంది, వీళ్ళు అందులో రావడం అలా 2 years జరిగింది కదా. ఒక 2 years స్పాన్ వాళ్ళు మీతో స్పెండ్ చేశారు కదా. తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంటి? 2 years నేను లేనండి ఆఫీస్లో. మీరు లేరు. ఇప్పుడు అలాగా 100 మంది ఉంటారన్నా. మీరేంటో ఇంద్రగంజ్ మోహన్ కృష్ణ ధర్మరక్ష అప్పుడు ఏంటి మీరు 100 మంది టైం వేస్ట్ చేశారని చెప్తే నేను దాన్ని కరెక్ట్ అంటాను. మీరు ఒక్కొక్క మనిషిని తీయద్దు అట్లాగా. అంటే చాలామంది చేశారు, చాలామంది 100, 1 2 3 కాదు. అంటే ఏంటి అంటే మీ ఉద్దేశం? అది చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాను కదా, వాడిని టెస్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్టులు అనుకుంటున్నాం, దాని తర్వాత ప్రాజెక్ట్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే నా మైండ్ మారింది, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో బెటర్ దొరికారు, లేకపోతే ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్గా తీసుకున్నప్పుడు నాకు ఆబ్లిగేషన్ లేదు దాంట్లో. మీరు కంపెనీలో ఉద్యోగం తీసుకున్నారు ఒకటి, ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఎంత పైకి వెళ్తాడు, తను ఎలా వచ్చాడు, నేను ఎలా వచ్చాడు అనేది దానికి సంబంధమే లేదు. వాళ్ళు ఉన్నదానికి వాళ్ళు చేసిన టైం స్పెండ్కి వాళ్ళకి ఏదో వస్తుందో రాదో సంథింగ్ లేదు. అంతేగాని సినిమా ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి లేదు అక్కడ. సో మిమ్మల్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముకొని రావడం అన్నది కరెక్ట్ కాదు. గుడ్డిగా అదే అంటున్నా, గుడ్డిగా నమ్మటం ఏంటి? గుడ్డిగా మీన్స్ అదే మీనింగ్ ఏంటి దాని మీనింగ్? గుడ్డిగా మీన్స్ వర్మ గారు ఒక సబ్జెక్ట్ చెప్పి నచ్చినా కూడా టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలో నేను ఇచ్చిన అంతగానే ఎక్కువ మందికి ఎవ్వరూ ఇవ్వలేదు బ్రేక్ ఎప్పుడు. అదొకటి ఫస్ట్ అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం డైరెక్టర్స్ ఉన్నారు, హిందీలో కానీ తెలుగులో కానీ. దాని తర్వాత ఎవరికో చెప్పే వాళ్ళకి ఇవ్వలేదంటే అప్పుడు వాడి కెపాసిటీ అది అడగాలి కదా మీరు క్వశ్చన్. వాళ్ళ క్యాపబిలిటీ తక్కువ. నన్ను నమ్మించి ఒప్పించాల్సిన బాధ్యత వాడికి ఉంది, కానీ వాడికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదు. మీరు శివ టైంలో ఎడిటర్ శంకర్ గారు మీకు అప్పుడు గుర్తున్నారైనా? శంకర్ ఎడిటర్ ఆయన అప్పుడు మీరు బాగా ఇష్టపడి పెట్టుకున్న ఎడిటర్ అనుకుంటా బహుశా. అప్పుడు మీకు బాగా ఇది వర్క్ చేశారు. ఆయన సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు పేమెంట్ ఇంతకుముందు టాపికే, సేమ్ టెక్నీషియన్లకి పేమెంట్ అన్న టాపికే, ఎందుకు మొత్తానికి మధ్యలో వదిలేశారు? శివ టు స్టార్ట్ విత్ నేను ఎప్పుడూ ఎవరిని ఇష్టపడి పెట్టుకోలేదు. గౌతమ్ రాజ్ గారు
దగ్గర అసిస్టెంట్ శంకర్, అవును. గౌతమ్ రాజు గారి దగ్గర అసిస్టెంట్ సత్యబాబు. ఓకే. గౌతమ్ రాజు గారిని వద్దు, సత్యబాబు అసిస్టెంట్ పెట్టుకుంటా అని చెప్పాను శివాకి. ఎందుకు, నాకు ఉట్టి నా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గౌతమ్ రాజు గారు 20 సినిమాలు చేస్తుంటారు ఎనీ టైంలో. ఓకే. అందుకే అంత పెద్ద ఎడిటర్ని కాదని చెప్పి అతని అసిస్టెంట్కి నా ఫస్ట్ పిక్చర్కి నేను తనకు బ్రేక్ ఇచ్చాను. ఓకే. సత్యబాబు అసిస్టెంట్ శంకర్. ఎప్పుడైతే సత్యబాబు శివ తర్వాత నేనేదో పెద్ద అయిపోయినా సత్యబాబు శంకర్కి ఇచ్చాను బ్రేక్. ఓకే. తర్వాత శంకర్ అసిస్టెంట్ భానుకి ఇచ్చాను. ఓకే. అదే నేను ఫాలో అవుతాను ఎప్పుడు. కెమెరామ్యాన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్స్ అవ్వచ్చు, నేను ఎవరిని అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లేదు అసలు. ఎందుకంటే అది నా క్లారిటీ అది. ఓకే. ఎక్కడైనా మీరు చూడండి వాళ్ళ అసిస్టెంట్లు మెయిన్ వాళ్ళు అవుతూ ఉంటారు నా మొత్తం సినిమాలో. అలాగే గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ అసిస్టెంట్ ఇంకెవడు విజయ్. ఓకే. అలా వస్తూ ఉంటున్నాడు. అప్పుడు అప్పట్లో శంకర్ అసలు గుర్తు లేదు. అంటే నాతో పనిచేసాడు అఫ్ కోర్స్ అయినో, కానీ శంకర్ ఎప్పటి నుంచి నాతో చేయడం ఎందుకు చేయలేదు అనేది నాకు అసలు ఐడియా లేదు. బయటికి వెళ్ళినందుకు మీరు బాధపడ్డారు అదే శంకర్. ఓకే. నేను ఎవ్వరు బయటికి వెళ్ళినా నేను బాధపడటానికి జరగదు. ఓకే. నాకు బయటికి వెళ్ళిన కూడా మీరు చెప్పారు నాకు తెలియదు అసలు శంకర్. ఓకే. ఇందాక మీకు చెప్పాను కదా, రసూలు నేను గాయంలో బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా తను నాగార్జున సినిమా ఏదో ఉంది అంటే అనగనగా ఒక రోజుకి స్టిల్ ఫోటోగ్రాఫ్ అని నేను కెమెరామెన్ చేశాను. అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే ఏంటి అసలు. ఓకే, మీరు బిగినింగ్ ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఆర్జీవి గారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థలా తయారయ్యారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్ అయిందని మీరు అనుకుంటుంటారు? ఎట్లా ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఒక వ్యవస్థ నడుపుతున్నారు ఆల్మోస్ట్ మీరు? ఇప్పుడు వ్యవస్థ చేద్దాం, నడుపుదాం, అవుదాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ టైం వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని ఒక డెసిషన్లోంచి నా టోటల్ లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతాను. ఓకే. నేను ఏంటి, అవునా కాదా, పెచ్చోడా, లేకపోతే కర్కోట కూడా, లేకపోతే మాసగాడ, ఏమనుకున్నా సరే వేరే వాళ్ళ పర్సెప్షన్ అది. నా పర్సెప్షన్లో ఫస్ట్ నుంచి నేను అనుకున్నది, నేను చెప్పింది, మెయింటైన్ చేసింది, నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి, నేను అన్ని చేసినా నా కోసమే చేస్తాను. అదే అంటే ఈ స్టేజ్ కారణం కూడా రావడానికి నాకు తెలీదు. ఈ స్టేజ్ రావచ్చు, వేరే స్టేజ్ రావచ్చు, నేను ఎవడన్నా చంపేసి ఉండొచ్చు, లేకపోతే నా డైరెక్టర్ అయి ఉండకపోవచ్చు, ఏదైనా, అది నా చేతిలో లేదు కదా. నా డెసిషన్స్ మాత్రమే నా చేతిలో ఉంటాయి. ఓకే. మీ ఆఫీస్లో కుక్క అండ్ క్రాకడైల్ చూసాను. దానికి చాలా విచిత్రంగా చోటా షకీల్ అని ఒక కుక్క పేరు పెట్టారు. కుక్కకి పేరు పెట్టుకున్నారంట, క్రాకడైల్కి ఏమో దావుద్. అంతేనా? ఏంటి దాని రీజన్ ఏంటి? జస్ట్ లేదు, సరదాకి. జస్ట్ సరదాగా. అంటే వాళ్ళ మీద కోపమా లేదా? వాళ్ళ మీద ఎందుకు కోపం? అది యాక్చువల్లీ కాంప్లిమెంట్. కుక్కకి మీరు చాలా సార్, మీ కుక్కకి మీరు మంచి మహమ్మద్ అలీ అని పేరు పెడతారు, లేకపోతే బ్రూస్లీ అని పెడతారు. ఏ పేరు ఎవరికి పెట్టినా సరే అది ఆ పర్టికులర్ వ్యక్తి మీద మీకు ఒక కాంప్లిమెంట్ అది. ఓకే. ఉమెన్ని మీరు చూపించినంత ఎరోటిక్గా ఎవరు చూపించరు అన్నది ఓకే. అంటే ఇప్పుడు వస్తున్నారేమో కొంతమంది డైరెక్టర్స్, కానీ ఒక స్టేజ్లో మీరు చాలా ఇదిగా ఉన్నారు. ఆఫ్టర్ రంగీలా, ఊర్మిళ చూపించిన తర్వాత మీకు ప్లే బాయ్ మ్యాగజైన్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను, వీడియోస్ సమ్ మీద ఫిల్మ్ చేయడానికి. అది నిజమా? నాట్ ట్రూ. అండ్ మీరు ఇప్పుడు మీ వయసు తెలుసుకోవచ్చా? ఆడపిల్లల్ని రామ్ గోపాల్ మీ వయసు మీకు ఎందుకు వయసు మీద అంత ఏమంటారు మమకారం? మీకు అంటే వయసు పెరుగుతుందని కొంచెం భయం అని వింటున్నాను. ఎందుకు? నాకు ముసలితనం అంటే భయం. నాకు ఐ హేట్ ఇట్. దేనికి భయపడని ఆర్జీవి? దానికి భయపడతాను, నా ఇష్టం. దానికి ఒక్కదానికి. మరి అంత వయసు పెరుగుతున్న ఆర్జీవి గారికి 19-20 ఏళ్ళ అమ్మాయిలు క్రేజ్ ఏంటి? అంత చాలా అది గొప్ప విషయం. ఎలా సాధ్యపడుతుంది అది? అది మీరు వాళ్ళని అడగాలి. అది క్రేజ్ ఉందా లేదా, అది క్రేజా లేకపోతే నా మాటల మాయా, లేకపోతే మీకు తెలుస్తుంది ఏంటి అనేది తెలుస్తుందిగా. అంతమంది టీనేజ్ గర్ల్స్ మీ చుట్టూ ఉండడం అన్నది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమ్మాయిని నాకన్నా ప్రేమించే మగాడు ఎవరు దొరకట్లేదు, లేరు అని తెలుసు కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి. అది మీరు నమ్ముతారా? వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను.
మీ దగ్గర లేరు కాబట్టి మీరు నమ్మరు. ఓకే సరే ఓకే. అండ్ మీరు నాకు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నారు అని ఒకళ్ళు అడిగారు నన్ను. అంటే చెప్తే గుండెకి చచ్చిపోతామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. జలసీతో ఇప్పుడు చెప్పండి, పర్లేదు, మాకు జలసీ లేదు, చెప్పండి. చెప్తే గుండెకి చచ్చిపోతారు. లేదు లేదు నాకు చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ దీంట్లో రివీల్ చేయండి. నేను చెప్పను, నాకు సిగ్గు. అది కూడా గుర్తుండకపోవచ్చు, ఎన్ని గుర్తులేని వాళ్ళు అది ఎందుకు గుర్తుపెట్టుకుంటారు. సరే, మొన్న బర్త్డే రోజు చాలా ఆ బర్త్డే స్పెషాలిటీ ఏంటి? మొత్తం ట్విట్టర్లో ఫొటోస్ అన్ని రిలీజ్ చేశారు, అమ్మాయిలు చుట్టూ అమ్మాయిలు వేసుకొని. ఏంటి ఆ బర్త్డే, పర్టికులర్ బర్త్డే స్పెషాలిటీ ఏంటి? ఆ బర్త్డే స్పెషల్, అంతమంది అమ్మాయిలు నన్ను విష్ చేయడానికి వచ్చారు. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అలా? అంటే ఇప్పుడు నేను ఒక 2.5 years నేను బాంబే వదిలేసి హైదరాబాద్లోనే ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి బాంబేలో అమ్మాయిలు అందరూ వచ్చారు నా దగ్గరికి. అది ఆ రోజు ఏముంటాయి మళ్ళీ? ఓన్లీ ఫోటో వరకేనా, తర్వాత ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? కల్చరల్ ప్రోగ్రామ్స్? అది సెన్సార్. కోనా రైటర్ కోనా వెంకట్ గారు, ఆయనకు మీకు అంటే మీరు ఇది కూడా మర్చిపోయాను అంటారేమో మరి, కోనా వెంకట్ గారికి మీకున్న రిలేషన్ ఏంటి? అంటే నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా లాస్ అయ్యి డౌన్ అదే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరే ఆయనకు లిఫ్ట్ ఇచ్చారు నాకు తెలిసి. స్టోరీ రైటర్గా మార్చి తనకి ఒక లిఫ్ట్ ఇచ్చింది, సినిమా పరంగా లిఫ్ట్ ఇచ్చింది మీరే. వెంకట్కి నేను ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వలేదు. వెంకట్ మా బ్రదర్ ఫ్రెండ్ యాక్చువల్గా, కోనా వెంకట్. ఓకే. సినిమా పరంగా నేను వెంకట్ క్రియేటివ్గా పనిచేసింది చాలా తక్కువ. అంటే తను ఎప్పుడైనా నాకు ఏదో పాట రాయొచ్చు, లేకపోతే ఒక కథ గురించి ఒక సజెషన్ ఇవ్వచ్చు, అట్లాంటిది. కానీ టోటల్గా కోనా వెంకట్ సక్సెస్ కారణం ఓన్లీ తనే. తనకు ఉన్న టాలెంట్, తనకున్న ప్యాషను, తనకున్న ఒక కమిట్మెంట్ తోడు వచ్చాడు. కానీ నాకు ఈవెన్ 1% క్రియేట్ ఇవ్వడం కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే ఓకే. అప్పుడే కదా మీరు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ అనే పర్సనల్, నాకు ఒక తెలిసిన వ్యక్తిగా, ఒక ఫ్రెండ్గా అది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఓకే. కానీ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ నా తరపు నుంచి వెంకట్కి ఏమీ లేదు, తనంతా తను సొంతగా చేసుకున్నది. అదే మీరు గుర్తించి మీరు రైటర్ కదా ఇచ్చారు కదా బిగినింగ్, తోకలేని పెట్ట సంథింగ్. తోకలేని పెట్ట తన సినిమా, అది సినిమా ప్రొడ్యూసర్గా లేదు. తను ఏమి చేసినా కూడా తనే చేసాడు, నేనేమి చేయలేదు. కాదు సార్, మీ సినిమాకి ఏదో రాశారు కదా తను అప్పుడు. సినిమాకి రాస్తే అయిపోతుంది అని ఏ సినిమాకి రాశాడు? టైంలో ఏ సినిమాకి రాశాడు చెప్పండి? నాకు తెలిసి తోకలేని పెట్టిన తర్వాత మీరు తోకలేని పెట్ట నన్ను కలవక ముందు తీసిన సినిమా. ప్రొడ్యూసర్, దాంట్లో లాస్ అయ్యారు ఆయన. మీరు ఆయనకి ఏం చేశాను? అదే అడుగుతున్నా, ఏం చేశాను? ఆ సినిమా నాకు గుర్తు రావట్లేదు. అదే అంటున్నా. ఇప్పుడు మీకు ఒక సినిమా ఒక ఇంపాక్ట్, నాతో సంబంధించిన దాంతో ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా వచ్చినప్పుడు తన పేరు ఉంటే మీరు నాకు క్రియేట్ ఇవ్వచ్చు. అలాంటిది లేనప్పుడు నేనేం కాంట్రిబ్యూట్ చేశాను? అది ఏదో తను పర్సనల్గా మేము ఇద్దరం కలిసి చేసాం కాబట్టి అది ఇట్ వాజ్ మోర్ ఏ పర్సనల్ రిలేషన్షిప్. ఓకే. తను క్రియేటివ్గా సినిమాటిక్గా ఏం సాధించినా తనే చేసాడు. అది